మన భారతదేశంలో 9 ప్రసిద్ధ నాగదేవత ఆలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో మొదటిది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నాగుల మడక దగ్గర ఉందండి. 2 ముక్తి నాగక్షేత్రం కర్ణాటకలో ఉంది. 3 నాగదేవత ఆలయం. 4 కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటకలో ఉంది. మన్నార్శాల నాగరాజ ఆలయం కేరళలో ఉంది. కుడుపు ఆలయం కర్ణాటకలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మోపీదేవి. సర్ప దేవాలయం నాగోబాలో ఉంది. నాగచంద్రేశ్వర ఆలయం ఉజ్జయినిలో ఉంది. ఈ దేవాలయాల్లో నాగదోష నివారణకు పవిత్ర క్షేత్రాలు. భారతదేశంలో అనేక నాగదేవత ఆలయాలు ఉన్నా కూడా ఈ 9 ఆలయాలకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. నాగదోష నివారణకు ప్రసిద్ధి చెందాయి. నాగదేవత ఆలయాల్లో పూజలు చేయడం వలన నాగదోషాలు, కాలసర్ప దోషాలు పోయి కుటుంబంలో శాంతి, ఆనందం, సంతానం లభిస్తాయని విశ్వాసం. ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రాహువు, కేతువు, శాంతి హోమాలు, నాగప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి ఆలయానికి తాను సొంతంగా ఒక చరిత్ర, విశిష్టత ఉంది. ఈ 9 నాగదేవత క్షేత్రాలలో పూజలు చేస్తే నాగదోషము, కాలసర్పదోషము, పుత్ర సంతాన దోషాలు తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొనబడింది. నాగదోష నివారణకు ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపిన వారికి అభిష్ట ఫలితాలు లభిస్తాయని నమ్మకం. నాగప్రతిష్ఠ, అష్టనాగ పూజలు, రాహువు కేతువు పూజలు, శాంతి హోమాలు ఈ ఆలయాల్లో ఎంతో మహత్యాన్ని సంతరించుకున్నవి. ఈ క్షేత్రాల్లో పూజలు చేయడం వల్ల శత్రుదోషాలు, కుటుంబ సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ 9 నాగక్షేత్రాలు పరమ పవిత్రమైనవి. ప్రతి క్షేత్రానికి ప్రత్యేకమైన శక్తి ఉంది. మీకు నాగదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషం, ఏ దోషాలైనా సరే మీకు పోవాలంటే ఈ 9 ఆలయాల్లో మీకు ఏది దగ్గరలో ఉందో, మీకు ఏది అనుకూలంగా ఉందో ఆ దేవాలయానికి వెళ్ళి మీరు దోష నివారణకు కానీ, పూజలు కానీ భక్తి శ్రద్ధలతో చేశారంటే మీకు ఖచ్చితంగా దోషాలు తొలగుతాయి. ఇంకా మీరు దోష నివారణకు ప్రతి దేవాలయం పూర్తి వివరాలు కావాలంటే కింద లింకు పెడుతున్నాను. ఆ వీడియోలో మీకు కావలసిన వివరాలన్నీ ఉన్నాయి. 9 ఆలయాలకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పబడింది. వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి.